Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed intelligence class 15 classes. We completed. Now we are at what 16th class. That is what letter analogy. Letter analogy అంటే ఏంటి? దీనికి మధ్యలో ఏ రిలేషన్ అయితే ఉన్నదో ఇక్కడ మనం రాయబోయే ఆన్సర్ కూడా అదే రకమైన రిలేషన్ ఉంటుంది. So now let me take what DBH QOU. So now let me write what numbers. D is what 4, B is 2, H is 8. You know, Q 17, E JOT by kada 5, 10, 15. So this one is 15. U is what 21. Okay. ఇక్కడ 4 కి Q కి ఈ నెంబర్ కి ఏమైనా యాడ్ చేయడం వల్ల వస్తుందా, లేదా దీని స్క్వేర్ ఉన్నదా, లేదా దీని అపోజిట్ లెటర్ ఉన్నదా, అట్లాగా మనం ఆలోచించాలి. నౌ లెట్ మీ టేక్ వాట్ 4 to 17. 4 to 17, 4 నుంచి 17 వరకు ఎంత డిఫరెన్స్ ఉంది? 4 to 17 13 డిఫరెన్స్. ఓకే, 4 to 17 plus 13. ఓకే, 4 plus 13 17. B to 15, 2 నుంచి 15 again plus 13. Next one, H to 21, 8 plus 13. Okay, plus 13 రిలేషన్ వచ్చింది అన్ని కూడా. అన్నిటి కూడా ఏమొచ్చింది నాకు? plus 13 రిలేషన్ వచ్చింది. Now the same relation follows or not, let me check up here. L is how much? 12. J is how much? 10. F is how much? 6. Okay, now ఇక్కడ ఏం చేయాలి? దీనికి plus 13. Next one also plus 13. Next one plus 13. అన్ని plus 13 రిలేషన్స్ చూడాలి. So 12 plus 13 ఎంత? 25. 10 plus 13 23. 6 plus 13 19. 25 letter is what? Y. 23 letter is what? W. 19 letter is what? Yes. So answer is what? YWS. YWS అనేది మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, OIA. O is how much? 15. I 9, A 1. Y 25. సో ఇప్పుడు దీని నుంచి ఎట్లాంటి రిలేషన్ వస్తుందో చూడండి. నెక్స్ట్ వీటి కూడా రాసుకోండి. J is how much? 10. G is what? 7. H is what? 8. దీని నుంచి ఇది ఎట్లా వచ్చింది అనేది ఒకసారి చూడండి. 15 9 1 25 గా కన్వర్ట్ అయింది. 15 9 1 ఎట్లా కన్వర్ట్ అయింది? 25 గా కన్వర్ట్ అయింది. కాబట్టి యాడ్ చేసి చూడండి. 15 1 plus 9 10, 10 plus 15 25. 15 plus 9 plus 1 is equal to what? 25. 25 is this one. So that's why here also 10 plus 17 plus 8. 10 plus 7 17, 17 plus 8 25 is equal to what? 25. ఇక్కడ 25 లెటర్ రావాలి. 25 లెటర్ is what? Y. అగైన్ Y వచ్చింది. సో Y అనే లెటర్ మనకు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ABC ADI DEF అన్నారు. A1 B is how much? 2. C is how much? 3. A1 D is how much? 4. I is how much? 9. D 4. E ABCDE 5. F 6. ఇక్కడ 1 నుంచి 1 అడిషన్ చూసుకోండి. 1 నుంచి 1 ఎంత? 0 అడిషన్ అయింది. 2 నుంచి 4 ఎంత యాడ్ అయింది? 2 యాడ్ అయింది. 3 నుంచి 9 ఎంత యాడ్ అయింది? 6 యాడ్ అయింది. అంటే 0 2 6 యాడ్ అయింది. ఇక్కడ కూడా 0 2 6 యాడ్ చేసి చూడాలి. చూసి కింద ఆప్షన్స్ చూసుకోవాలి. మళ్ళీ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఆప్షన్స్ ప్రకారమే మన ఆన్సర్ ని సెట్ చేయాలి. యాక్చువల్లీ ఇక్కడ ఆన్సర్స్ రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నుంచి ఆన్సర్స్ రాస్తాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, 1 స్క్వేర్, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9. నెక్స్ట్ 4 కాబట్టి హియర్ యు షుడ్ రైట్ వాట్? 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్.
4 square is 16. 16 letter is how much? P. 5 square 25. 25 is what? Y. 6 square 36. 36 ने यार 25 तो divide जाए. 25 1 जा 25. 6 minus 5 1. 3 minus 2 1 11. 11 letter is what? K. PYK. PYK is the answer. ఇట్లా నేను ఆలోచించాను ఆలోచన ప్రకారం మీరు ఇంతకు ముందు ఆలోచించిన దాని ప్రకారం కూడా చేయొచ్చు. అంటే 0 ని యాడ్ చేయాలి, దీనికి 2 ని యాడ్ చేయాలి, దీనికి 3 6 ని యాడ్ చేసి వచ్చింది. మళ్ళీ వీటికి కూడా సేమ్ అవే యాడ్ చేస్తే కింద ఆన్సర్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఉంటే ఆ ఆన్సర్ కూడా కరెక్ట్ అవుతుంది. ఓకేనా? కాపీ చేసుకోండి. ఓకే, ఈ క్వశ్చన్స్ అని నోట్ చేసుకోండి. సో నోట్ చేసుకున్న తర్వాత ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నేను చెప్పిన ఆన్సర్స్ మీకు వచ్చిన ఆన్సర్స్ సేమ్ ఉన్నాయా లేవో చూసుకోండి. ఓకేనా? సో CAD LGBC. ఏ ఆన్సర్ ఇస్ N, B ఆన్సర్ T, C ఆన్సర్ K, D ఆన్సర్ P. ఇక్కడ చూడండి, ఇప్పుడు C అంటే ఎంత? యు నో 3 1 4. L is what? 12. G is what? 7. B 2. C ఎంత? 3 అని తెలుస్తుంది. ఇప్పుడు 3 1 4 ను ఏం చేస్తే 12 వస్తుందో చూడండి. ప్లస్ చేసి చూడండి. 3 + 1 4, 4 + 4 8. 8 కాదు. మల్టిప్లై చేసి చూడండి. 3 × 1 × 4. 3 1 जा 3, 4 जा 12. సో 12. సేమ్ ఇది కూడా అట్లనే వస్తుందా లేదా చూడాలి. లేకపోతే మళ్ళీ ఇది కలిపేసి మళ్ళీ ఇంకొక ఆలోచించాలి. So 7 × 2 × 3. 7 2 जा 14, 14 3 जा 42. ఓకేనా? 42 అంటే మరి ఎలా తెలుస్తుంది మనకు? 42 తెలియదు కదా, కాబట్టి 42 ని ఏం చేయాలి? 26 తోటి డివైడ్ చేసుకోవాలి. 26 1 जा 26. సో 12 12 - 6 6. ఇక్కడ 3 ఉంటుంది. 3 - 2 1 16. వాట్ ఇస్ ద 16th లెటర్? 16th లెటర్ ఏంటిదిరా? P. P is the answer. P is the what? Answer. అర్థమైంది కదా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. D is what? 4 6 7. I is what? 9. M is 13. O is how much? E J O T Y కదా? 5 10 15 20 25. O is what? 15. K is how much? 11. I 9. ఈ ఎంత? 5. ఓకే. సో ఇందులో ఇప్పుడు చూడండి, నాకు ఏమొస్తుందో చూడండి. 4 9 6 13 7 15 ఉన్నాయి. సో దీనికి అడిషన్ చేద్దామా, సబ్ట్రాక్షన్ చేద్దామా, ఏం చేద్దామో చూడండి. ఫస్ట్ అయితే అడిషన్ చేసి చూసుకోండి. 4 + 5 9. 6 7 6 to 13 అంటే 6 + 7 13. 7 to 15 ఉన్నది. 7 to 15 అంటే +8. +5 +7 +8 రిలేషన్ వచ్చింది. ఇక్కడ కూడా +5 +7 +8 రిలేషన్ చూసి ఆన్సర్ ఇక్కడ సెట్ అవుతా లేదా చూసుకోవాలి. సో +5 అంటే 11 + 5 ఎంత? 16. నెక్స్ట్ వన్ +7. 9 + 7 ఎంత? 16. నెక్స్ట్ 5 + 8. 5 + 8 ఎంత? 13. 16 16 13. 16 అంటే ఏంటిదా? P. 16 16 13 వచ్చింది. P P M P P M ఆన్సర్. సో దట్స్ వై దట్ ఇస్ ద వాట్ ఆన్సర్. అంటే మనం ఆలోచించిన దానికి ఇక్కడ ఉన్న ఆన్సర్ ఉందా లేదా, లేకపోతే ఈ ఆలోచన అంతా తీసేసి ఇంకో రకమైన ఆలోచనను మనం ఆలోచించాలి. R P Q. R is how much? 18. P 16. Q 17. I 9. G 7. H 8. W 23. Q 17. T 20. 18 కి 9 కి మధ్య రిలేషన్ ఏముంది చూడండి. 18 కి 9 కి మధ్య డివైడ్ చేస్తే వచ్చింది.
సో 18 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ 9. మళ్ళీ ఇదేమైనా డివైడ్ చేస్తే వస్తుందా? రాదు. ఇది కూడా డివైడ్ రిలేషన్ ఏమీ లేదు కాబట్టి ఆ డివైడ్ని ఆలోచించకండి. మల్టిప్లై 9 2 జా 18. మళ్ళీ దీన్ని 2 జా చేస్తే రాదు, దీన్ని 2 జా చేస్తే రాదు. మళ్ళీ అడిషన్ సబ్ట్రాక్షన్ తీసుకోండి. సో 18 టు 9 ఎంత? -9. 16 టు 7 ఎంత? 7 ప్లస్ 9 మళ్ళీ -9. సో క్యూబ్ 17 టు 8. 17 నుంచి 8 నుంచి ఎంత తీసేస్తే 17 వస్తుంది చెప్పండి? 9 అయినా -9. ఓకే, అన్ని -9 రిలేషనే ఉన్నాయి. అన్ని కూడా -9 రిలేషనే ఉన్నాయి. ఇక్కడ కూడా -9 చేసి చూడండి. దీనికి -9 చేయండి. 23 - 9 14. 17 - 9. 17 లోకి 9 తీసేస్తే ఎంత వస్తుందిరా? 8. 20 - 9 11. 14 8 11 వచ్చింది నాకు. 14 8 11 అంటే ఏంటిదిరా? 14 8 11. 14 అంటే ఏంటి? n. 8 అంటే ఏంటి? h. 11 అంటే ఏంటిది? l. ఎలా k కావచ్చు 11. l 12 k. సో nhk. nhk లేదు అందులో. nhk అనే ఆప్షన్ మనకు లేదు. nhk అనే ఆప్షన్ లేదు కాబట్టి మనము ఇంకొక రకంగా ఆలోచించాలి. ఇంకొక రకంగా ఎట్లా ఆలోచిస్తాము? ఇంకొక రకంగా ఎట్లా ఆలోచిస్తున్నాను చూడండి. నేను నా ఆలోచన కొంచెము ఇక్కడ చూడండి. నేను మీ ద్వారా ఇంత పెద్ద ప్రాబ్లం చేసినా. ఇంత పెద్ద ప్రాబ్లం చేస్తే ఈ ప్రాబ్లం లోపల మనకు ఈ ప్రాబ్లం లోపల మనం ఇంత ఆలోచన చేస్తే రాంగ్ అయిపోయింది. కాబట్టి ఏం చేయాలి? ఇవన్నీ మళ్ళీ మలిపేసి మళ్ళీ వాడు ఎట్లా ఆలోచించి ఆ ఆన్సర్ని సెట్ చేసినాడో మనం కూడా అదే విధంగా ఆలోచించాల్సి వస్తుంది. ఓకేనా? అట్లా ఆలోచన చేయాలంటే ఇక్కడ చూడండి, ఒక చిన్న లాజిక్ 1 8 ఉంది, 9 ఉంది. ఇక్కడ 1 ప్లస్ 8 చేస్తే 9 వస్తుంది కదా. నెక్స్ట్ 1 ప్లస్ 6 7. 1 ప్లస్ 7 8. ఓకేనా? ఒక లాజిక్ దొరికింది. ఆ లాజిక్ మన దాన్ని కూడా ఫాలో అవుతా లేదో చూసుకోవాలి. సో 2 ప్లస్ 3 ఎంత? 5. కాబట్టి ఇక్కడ 5 రావాలి నాకు. 1 ప్లస్ 7 8 రావాలి. 2 ప్లస్ 0 2 రావాలి. 5 is what? EHB. EHB ఉందా? EHB. Yes, we have EHB. సో ఇట్లా మనం ఆన్సర్స్ అనేది చూడాలి. మనకు ఒక రకమైన ఆలోచన, మన ఆలోచన ప్రకారం ఆన్సర్ కనుక సెట్ కాకపోతే వాడు ఏ విధంగా ఆలోచించినట్టే చూసి మనము ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఓకేనా? రైట్, కాపీ చేసుకోండి. ఓకేనా? ఈ ప్రాబ్లమ్స్ ఫస్ట్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మళ్ళీ మీ ఆలోచన నా ఆలోచన టాలీ అయిందా, ఇచ్చిన ఆన్సర్ల ప్రకారం టాలీ అయిందా లేదా అనేది చెక్ చేసి చూడండి. సో ఇట్లా పెద్దది కనుక వర్డ్ రకంగా కనుక ఇస్తే వీటి మధ్య ఈ వర్డ్కి మధ్య రిలేషన్ ఏముందో చూడాలి. ఓకేనా? ఈ వర్డ్కి మధ్య రిలేషన్ ఏముందో చూడాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చేంజ్ చేసినాడా, లేదా ఓవెల్స్ ముందు రాసి కాన్సోనెంట్స్ తర్వాత రాసినాడా, కాన్సోనెంట్స్ ముందు రాసి ఓవెల్స్ తర్వాత రాసినాడా, లేదా ఇవి రెండింటి మధ్య రిలేషన్స్ ఏమైనా ఉన్నాయి, స్కూల్ టీచర్, హెచ్ఎం స్కూల్, ఆఫీస్ ఆఫీసర్, అట్లాంటి రిలేషన్స్ ఏమైనా ఉన్నాయా అని అన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఆంబర్ ఇది ఏబిఈఎంఆర్, ఇందులో ఉన్న లెటర్స్ ఇందులో ఉన్నాయి చూడండి, ఏబిఈఎంఆర్ ఇందులో ఉన్నాయి కాబట్టి ఏదో అరేంజ్మెంట్ డిఫరెన్స్ చేసినాడు. ఆ అరేంజ్మెంట్స్ చూడండి ఎట్లా 1 13 B2 E ఎంత 5 R ఎంత 18. ఇది 1 2 5 13 18. ఇప్పుడు దీన్ని బట్టి చూడండి మీకు ఏమర్థమైంది? రెండింటిని బట్టి చూస్తే ఏమర్థమైంది చూడండి. 1 2 5 13 18 ఏం చేసినాడు? అసెండింగ్ ఆర్డర్లో రాసండి, అంతే, ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసండి.
ఇక్కడ అట్లే రాసి చూద్దాం. ఓ అంటే ఎంత 15 ఈజేఓ టీవై ఓ 15. ఆర్ ఎంత 18 ఏ1 ఎన్ 14 జీ7 ఈ5. ఇప్పుడు వీటిని ఫస్ట్ ఏం వస్తుంది ఏ వస్తుంది, తర్వాత ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఈ వస్తుంది, తర్వాత 7 తర్వాత 7 తర్వాత 14 14 తర్వాత 15 15 తర్వాత ఆర్ ఏఈజిఎన్ఓఆర్ ఏఈజిఎన్ఓఆర్ డి ఆన్సర్ ఏఈజిఎన్ఓఆర్. సో అట్లా మనము ఆన్సర్స్ సెట్ చేసి చూసుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం. డబ్ల్యూ ఎంత 23 ఈ5 J10 X24 I9 S19 A1 3 7 G7. వీటి మధ్య ఏం రిలేషన్ ఉందో చూడండి. వీటి మధ్య ఏం రిలేషన్ ఉందో చూడండి. అడిషన్స్ చూడండి. ఫస్ట్ అది 23 కి 24 కి ఎంత +1 5 9 +4 10 19 +9 +1 +4 +9. ఇక్కడ కూడా అదే రిలేషన్ వస్తారో చూసుకోవాలి. సో +1 నెక్స్ట్ దానికి ఎంత +4 థర్డ్ దానికి ఎంత +9 +1 1 +1 2 2 అంటే ఏంటిరా బి 3 +4 7 7 అంటే ఏంటిరా జి 7 +9 16 16 అంటే ఏంటిరా పి BGP ఉందా? BGP yes we have. ఒకవేళ నేను ఇట్లా ఆలోచించాను కదా, మీరు ఇంకో రకంగా ఆలోచించి కూడా ఇంకొక ఆన్సర్ కూడా సెట్ చేయొచ్చు కావచ్చు. అయితే మీరు ఇచ్చే ఆన్సర్ కూడా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాంటి ఆన్సర్స్ ఉన్నవి కాంప్లికేటెడ్ ఎగ్జామ్లో మాత్రం రావు. నేను ఏదైనా ప్రాబ్లమ్ సెట్ చేసినప్పుడు టకాటక సెట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఆన్సర్స్ సెట్ చేసినప్పుడు రెండు మ్యాచ్ కావచ్చు. మ్యాచ్ అయితే మీకు డైరెక్ట్గా ఆన్సర్స్ ఇవ్వడము జరుగుతుంది, డైరెక్ట్గా మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. SUV S ఎంతరా 19 U ఎంత 21 V 22 U 21 R 18 A1 D4 G7 H8. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ కూడా అడిషన్స్ చేసి చూసుకోండి. అడిషన్స్ చేసి చూద్దాం ఏమొస్తో. 19 to 21 +2 21 to 18 21 to 18 -3 22 to 1 ఇది 1 అన్నా ఒకటే 27 అన్నా ఒకటే. ఓకేనా? ఎందుకంటే 22 కి 1 కి 21 డిఫరెన్స్ అంత పెద్ద డిఫరెన్స్ రావు కాబట్టి మనం ఏం చేయాలి, ఇది ఎక్స్ట్రా నెంబర్ తీసుకోవాలి. 1 అయినా 27 అయినా ఏనే కాబట్టి. సో 22 to 27 +5 ఇక్కడ కూడా అట్లా వస్తుందో రాదో చూసుకోండి. ఫస్ట్ వన్ +2 this one is what -3 third one is what +5 4 + 2 6 7 - 3 4 8 + 5 13 6 4 13 6 is what F 4 is what D 13 M F D M. okay na F D M 6 4 13 so F D M is the answer. okay na so ఇవి మనకు వీటికి సంబంధించిన ఆన్సర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ తీసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ కాపీ చేసుకోండి, కాపీ చేసుకొని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత రాకపోతే మీ ఆలోచనలు నా ఆలోచనలు ఏమైనా డిఫరెన్స్ అయినా చూద్దాం. RMPL LPMR ఇందులో చూడండి, ఇందులో ఉన్నది ఇందులో RRMMPPLL ఇట్లా ఉన్నాయి. అందులో కనుక ఉన్నట్టయితే ఆర్డర్లో ఏమైనా చేంజ్ చేస్తాడు. ముందుది వెనుకకు, వెనుకకు ముందుది. ఇది ఫార్వర్డ్ ఆర్డర్ ఉంటే అది బ్యాక్వర్డ్ ఆర్డర్ అట్లా, లేదా మధ్యలోనే చివర్లకు, చివర్లోనే మధ్యలకు, అట్లా ఆర్డర్స్ అట్లాంటివి చేంజ్ చేస్తాడు. అట్లా మనం గుర్తుపట్టగలగాలి. RMPL చూడండి, ఎల్ నుంచి స్టార్ట్ చేసిన LPMR అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి చేసినాడు. సో ఇప్పుడు నాకు ఇవి ఏమవుతుంది, ACDG ఉంది, ACDG ఉంది. దీనికి రివర్స్ ఆర్డర్ ఏమవుతుంది, ఇక్కడ ఉండేది ఏమవుతుంది ఈ రివర్స్లో ఉంది, అంతేనా?
ఇప్పుడు ఆన్సర్ ఇటు అడిగింది కదా, కాబట్టి దీని నుంచి దీన్ని చూసుకోవాలి. దీన్ని ఉల్టా రాస్తే ఇది వస్తుంది. దీన్ని మొత్తం ఆర్ ఎం పి ఎల్. సో దీన్ని ఉల్టా రాయాలి. క్యాపిటల్ ఈ క్యాపిటల్ మళ్ళీ స్మాల్ ఈ స్మాల్, స్మాల్ క్యాపిటల్ క్యాపిటల్ ఈ స్మాల్ కూడా మారుస్తారు. సో ఇప్పుడు జి డి సి ఏ, జిడిసిఏ, జిడిసిఏ ఉందా ఇందులో చూడండి. ఎస్, డి ఆన్సర్ ఇస్ జిడిసిఏ. ఓకేనా. ఈజిఐకే ఎల్ జేహెచ్ఎఫ్ ఇందులో ఉన్నాయి, ఇందులో లేవు. లేవు కాబట్టి అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, స్క్వేర్స్ అట్లాంటివి వస్తాయి. ఈ ఎంత 5, జి 7, ఐ 9, కే 11, ఎల్ 12, జే 10, హెచ్ 8, ఎఫ్ 6, ఎస్ ఎంత 19, 21, 23, 25. ఇప్పుడు చూడండి, ఈకి ఎల్కి, ఈకి ఎల్కి ఏం చేసినాడు రిలేషన్ చూడండి. ఈకి ఎల్కి ఏమన్నా చూడండి. E2 5 to 7 12, 5 to 7 and 12 and ఎంత +7. G2 J 7 plus 3 10. I2H 9 minus 8 1. 11 minus 6. 11 minus 6 is how much? 11 minus 6 and 5. Minus 5. Plus 7 plus 3 minus 1 minus 5 వచ్చింది ఆ రిలేషన్ రెండింటి మధ్య. ఇక్కడ కూడా అట్లాంటి రిలేషన్ అప్లై చేసి ఆన్సర్స్ సెట్ అవుతావా లేదా చూడాలి. చూడండి, ఇదెంత 19 కదా. ఫస్ట్ దానికి ఎంత 19 plus 7. సెకండ్ దానికి 21 plus 3. థర్డ్ -1. 23 minus 1. ఫోర్త్ -5. 25 minus 5. 19 plus 7 ఎంత 26. 21 plus 3 ఎంత 24. 23 minus 1 ఎంత 22. 25 minus 5 ఎంత 20. 26th letter is what? Z. 24 is X. 22 is what? V. 20 is what? 28 is T. Z X V T. Z X V T. ZXVT. ZXVT. ఫస్ట్ ఇది ZXVT. నేను I wrote WT. ఇది VT ఉంది ఆన్సర్స్. సో ZXVT. సో దట్స్ వై దిస్ విల్ బి ద ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి MNOP. MNOP ఇట్లనే ఉన్నాయి, అంటే ఆర్డర్ ఏదో చేంజ్ చేసినా చూసుకోవాలి. సో ఇక్కడ ఏం చేసినాడు, MN రివర్స్ చేసినాడు. M ఇక్కడ రాసినాడు, N ఇక్కడ రాసినాడు. PO O ఇట్ సైడ్, P ఇట్ సైడ్, అంటే వీటి ఆర్డర్స్ ఏం చేసినాడు, ముందు వెనకాల వెనకాల ముందు రాసినాడు. ఇక్కడ కూడా అట్లే రాయండి. PQ ఆర్డర్ ఏమవుతుంది, QP అవుతుంది. RS ఆర్డర్ ఏమవుతుందా, SR అవుతుంది. అంతేనా. QPSR అనేది ఉందా, ఎస్, QPSR ఇస్ ద ఆన్సర్. ఓకేనా. సో ఇది మనకు అబౌట్ ద వాట్ లిమిట్ స్టాప్ హియర్. ఇంటెలిజెన్స్ క్లాస్ 16, ఇది ఇంటెలిజెన్స్ క్లాస్ 16 ఇక్కడ స్టాప్ చేద్దాము. ఈ ఇంటెలిజెన్స్ క్లాస్ 16 కి సంబంధించిన హోంవర్క్ 2 అని, ఇంటెలిజెన్స్ క్లాస్ అంటే హోంవర్క్ ఎంత 16. సో క్లాస్ వర్క్ 16. క్లాస్ వర్క్ 16 ఏంటి, just what we have discussed the problem, just copy it in what homework class work notebook. Homework కి సంబంధించి 16, homework 16 and exam 16. మనకి ఎవ్రీడే ఎగ్జామ్ ఉంటుంది కదా. హోంవర్క్ 16 అండ్ ఎగ్జామ్ 16 కావాల్సిన వాళ్ళు ఏం చేయండి, ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. సార్ కైండ్లీ సెండ్ మీ హోంవర్క్ 16 and exam 16 అని సెండ్ చేస్తే దే విల్ సెండ్ యూ వాట్, సో ఎగ్జామ్ పేపర్ అండ్ హోంవర్క్ పేపర్, దెన్ వాట్ యూ డూ వాట్ హోంవర్క్ అండ్ ఎగ్జామ్ పేపర్స్. అట్లా మనకు డైలీ ప్రాక్టీస్ చేయండి. సో దిస్ ఇస్ ద వాట్ అబౌట్ ద ఇంటెలిజెన్స్ క్లాస్ 16 ఫర్ సైనిక్ స్కూల్ 6th క్లాస్ సిలబస్. ఓకే రైట్, కాపీ చేసుకోండి.